తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ రోజు ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఉదయం 6:30 నుంచి 9 వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిడిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సార్ వచ్చిందా వచ్చిందా బ్లాక్ సార్ బాగా వచ్చింది సార్. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాదపద్మం మహిసన్నతత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారికి ప్రతి సంవత్సరము కూడా 4 మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు 4 మారులు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం నాడు మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు 4 మార్లు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వర్తించుతారు. ముఖ్యంగా ఈ కోయిలాల్వార్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయం శుద్ధి. అంటే మనము ఏ విధంగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తామో అదే విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో అంటే పసుపు, కుంకుమ, చందనము
పసుపు పచ్చకర్పూరం మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారన్నమాట. ఇది రథసప్తమి రోజు. ఈ మనకు ముఖ్యముగా ఈ రథసప్తమి విశేషముగా చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రథసప్తమి 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంకాలము 8:30 వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ముఖ్యముగా తిరుచానూరు గ్రామములో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ముఖ్యముగా ఆ ఆలయానికి సంబంధించి ఆ రోజు రథసప్తమి రోజు ముఖ్యముగా మొట్టమొదటిగా ఈ రథసప్తమి రోజు అమ్మవారు సూర్యభగవానుడు రథారూపంలో అంటే అశ్వరూఢంలో ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారికి 7 వాహనములో ఊరేగింపు జరుగును. మన యొక్క ఈ రథసప్తమికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యములు సమకూర్చుచున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవాన్ని 7 వాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.